రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇండియాను ఎనర్జీ ఇండిపెండెంట్ గా మార్చడానికి, అంటే కరెంటు కోసం ఏ దేశం మీద ఆధారపడకుండా ఉండటానికి అణు విద్యుత్ కేంద్రాల మీద, యురేనియం నిల్వల మీద ఒక భారీ మిషన్ స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు మోదీ గారు ఎగ్జిక్యూట్ చేస్తున్న ఈ ప్లాన్ వెనుక సుమారు 70 ఏళ్ల క్రితమే ఒక బాబా రాసి పెట్టిన ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఉంది అని మీకు తెలుసా? ఆయనే ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. అసలు ఇండియా దగ్గర పెద్దగా యురేనియం నిల్వలే లేనప్పుడు ఇండియా ఒక న్యూక్లియర్ పవర్గా ఎలా మారింది? అమెరికా లాంటి పెద్ద దేశాలను వణికించిన బాబా గారి ఆ 3 స్టేజ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు కరెంటు కోసం ప్రపంచ దేశాలన్నీ భవిష్యత్తులో ఇండియా దగ్గరికి ఎందుకు రావాల్సి వస్తుంది? ఇండియా ఎదుగుతుంటే తట్టుకోలేక బాబా గారిని విదేశీ గూఢచారి సంస్థలు ఎలా టార్గెట్ చేసి చంపేశాయి? ఎవరికి పెద్దగా తెలియని ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ఈరోజు పిన్ టు పిన్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్, హిస్టరీ మిస్టరీల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ని నొక్కేయండి. ఇక లేట్ చేయకుండా హిస్టరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ప్లాన్ గురించి అర్థం కావాలంటే ముందు మీకు యురేనియం గురించి తెలియాలి. ఇప్పుడున్న రోజుల్లో పెట్రోల్, బొగ్గు కంటే అత్యంత విలువైనది యురేనియం. కేవలం ఒకే 1 కిలో యురేనియంతో దాదాపు 30 లక్షల కిలోల బొగ్గు ఇచ్చేంత కరెంటుని మనం తయారు చేయొచ్చు. అలాగే అణుబాంబులు తయారు చేయాలన్నా ఈ యురేనియం ఖచ్చితంగా కావాలి. కానీ ఇక్కడే ఇండియాకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రపంచంలో ఉన్న మొత్తం యురేనియంలో కేవలం 1 నుండి 2% మాత్రమే మన ఇండియా భూముల్లో ఉంది. అది కూడా చాలా తక్కువ క్వాలిటీ ఉన్న యురేనియం. అంటే మన దేశం కరెంటు కోసం, అణుబాంబుల కోసం ఎప్పటికీ అమెరికా, రష్యా లాంటి దేశాల ముందు చెయ్యి చాపాల్సిందే. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి 1950ల కాలంలోనే ఎంట్రీ ఇచ్చాడు ఒక జీనియస్, హోమీ జహంగీర్ బాబా. ఒక అత్యద్భుతమైన సైంటిస్ట్. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో అప్పటి ప్రధాని నెహ్రూ గారికి బాబా ఒక మాట చెప్పాడు: మనం ఎప్పటికీ పక్క దేశాల మీద ఆధారపడకూడదు, మనకంటూ సొంతంగా న్యూక్లియర్ పవర్ ఉండాలి అని. కానీ నెహ్రూ గారు మన దగ్గర యురేనియం లేదు కదా, ఎలా సాధ్యమని అడిగారు. అప్పుడు బాబా తన బ్రెయిన్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్లాన్ని బయట పెట్టాడు. ఈ ప్లాన్ విన్న తర్వాత ప్రపంచ సైంటిస్టులందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు బాబా గారి ఆలోచన ఏంటంటే, మన దగ్గర యురేనియం లేకపోతే ఏంటి, ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత థోరియం మన భారతదేశంలో, ముఖ్యంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాల్లో ఇసుకల్లో లక్షల టన్నులు పడి ఉంది. యురేనియం బదులు మనం ఈ థోరియంని వాడి కరెంట్ ఎందుకు తయారు చేయకూడదు అని ఆలోచించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, థోరియంని డైరెక్ట్గా రియాక్టర్లలో వేసి కాల్చలేము, దాన్ని ముందుగా మార్చాలి. దానికోసమే ఆయన ఈ 3 స్టేజ్ ప్లాన్ వేశాడు. స్టేజ్ 1, ముందుగా మన దగ్గర ఉన్న కొద్దిపాటి యురేనియంని వాడి కరెంటు తయారు చేస్తూ దాని నుండి వచ్చే వ్యర్థం ప్లూటోనియంని పక్కన దాచిపెట్టాలి. స్టేజ్ 2, ఇప్పుడు ఈ ప్లూటోనియంని వాడి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా ఇంకా పవర్ జనరేట్ చేయాలి. స్టేజ్ 3, ఫైనల్గా మన దగ్గర లక్షల టన్నులు ఉన్న ఆ థోరియంని ఈ రియాక్టర్లలో వేసి కరెంటు తయారు చేయాలి. ఈ 3 స్టేజ్లు కనుక కంప్లీట్ అయితే రాబోయే 200 నుండి 300 ఏళ్ల వరకు ఇండియాకి కరెంటు కష్టాలు ఉండవు. పైగా మనమే ప్రపంచ దేశాలకు కరెంటు అమ్మొచ్చు. ఇండియా ఎక్కడ అగ్రరాజ్యంగా మారిపోతుందో అని అమెరికా లాంటి పెద్ద దేశాలకు భయం పట్టుకుంది. ముఖ్యంగా హోమీ బాబా కేవలం కరెంటు మాత్రమే కాదు, ఇంకో 18 నెలల్లో ఇండియాకి అణుబాంబు కూడా తయారు చేసి పెడతాను అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఒక్క స్టేట్మెంట్ ఆయన ప్రాణాల మీదకు తెచ్చింది. జనవరి 24, 1966 బాబా గారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 విమానంలో యూరోప్కి ప్రయాణిస్తున్నారు. ఆ విమానం స్విట్జర్లాండ్లోని మంచు కొండల మీదుగా వెళ్తుండగా సడన్ గా క్రాష్ అయ్యి ముక్కలు ముక్కలైపోయింది. విమానంలో ఉన్న బాబా గారితో సహా 117 మంది చనిపోయారు. ఇది ఒక నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ చాలా ఏళ్ల తర్వాత రాబర్ట్ క్రోలీ అనే ఒక మాజీల CIA ఆఫీసర్ ఒక పుస్తకంలో షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. ఇండియా అణుబాంబు తయారు చేయకుండా ఆపడానికే తాము విమానం కార్గో సెక్షన్ లో బాంబు పెట్టి హోమీ బాబాను చంపేశామని చెప్పేసి ఒప్పుకున్నాడు. మన దేశం ఒక గొప్ప సైంటిస్ట్ ని కోల్పోయింది. అక్కడితో ఆయన కన్నా 3 స్టేజ్ ప్లాన్ల కల స్లో అయిపోయింది. చాలా దశాబ్దాల పాటు నత్తనడక సాగిన ఈ న్యూక్లియర్ ప్లాన్ రీసెంట్ గా PM నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ ఊపిరిపోసింది. పక్క దేశాల మీద డిపెండ్ అవ్వకూడదు అనే లక్ష్యంతో
హోమీ బాబా గారు కలలుగన్న ఆ సెకండ్ స్టేజ్ అండ్ థర్డ్ స్టేజ్ రియాక్టర్లను మోడీ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ చేసింది. గుజరాత్లోని కాక్రాపార్లో, తమిళనాడులోని కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారీ అణు రియాక్టర్లను రీసెంట్ గా జాతికి అంకితం చేశారు. మన దేశంలో ఉన్న యురేనియం గనులను స్పీడ్ గా తవ్వడం స్టార్ట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్న ఆ లక్షల టన్నుల థోరియంతో పవర్ జనరేట్ చేసే టెక్నాలజీ మీద మన సైంటిస్టులు ఇప్పుడు అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇదే గనక 100% సక్సెస్ అయితే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు ఏ భవిష్యత్తునైతే ఊహించారో, అంటే ఎనర్జీ సెక్టార్లో విశ్వగురుగా ఇండియా మారడం పక్కా. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఒక ఇండియన్ జీనియస్ వేసిన మాస్టర్ ప్లాన్. ఎవరి దగ్గర అయితే ఏమీ లేదో వాళ్లే రేపు ప్రపంచాన్ని శాసించబోతున్నారు అనడానికి మన ఈ థోరియం ప్లానే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. తన దేశం కోసం అణుబాంబు తయారు చేయాలి అనుకొని ప్రాణాలు వదిలిన ఆ రియల్ హీరో హోమీ బాబా గారికి దండం పెట్టాల్సిందే. ఈ హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి కింద కమెంట్స్ లో బాబా గారికి ఒక సెల్యూట్ చేస్తూ జై హింద్ అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన తెలుగు లైఫ్ లెసన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.